శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. గుట్టు చప్పుడు కాకుండా తులారాశి వారి జాతకులు, మీ ఇంటి ముందు ఈమె తాంత్రిక పూజలు చేస్తుంది. వెంటనే ఈ స్త్రీని పట్టుకోండి, లేకపోతే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. మీ జీవితంలో ఎప్పుడూ ఎన్నడూ చూస్తాము అని అనుకోనంత నష్టం జరిగిపోతుంది. కావున ఆమె ఎవరు, ఏం చేస్తుంది, ఎందుకు ఈ యొక్క పరిస్థితులు మీకు కలుగుతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులు, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో ఈ స్త్రీ రీత్యా ఇంతటి కష్టాలు అయితే మీరు అనుభవించాల్సి రావడం చాలా వరకు కూడా దురదృష్టకరమనే చెప్పాలి. ఈ స్త్రీ ఖచ్చితంగా ఇలా చేస్తుంది. మిమ్మల్ని చూసి ఈ స్త్రీ అసూయ ద్వేషాలతో రగిలిపోతుంది. మీ యొక్క మంచిని చూసి ఓర్వలేకపోతుంది. నలుగురిలో కూడా తలలో నాలుకలాగా మీరు ఉండడాన్ని సహించలేకపోతుంది. అందరూ మీకు గౌరవాన్ని ఇవ్వడాన్ని ఈ స్త్రీ అస్సలు తట్టుకోలేకపోతుంది. కనుకనే ఈ స్త్రీ ఇలా చేస్తుంది అంటున్నారు పండితులు. మీరు వెంటనే ఏమాత్రం అశ్రద్ధ వహించకుండా ఇలా చేసి తీరండి. వీరు ఎక్కువగా ధనాన్ని సంపాదించడం అనేది చేస్తూ ఉంటారు. వీరికి నలుదిశలా ధన ప్రవాహం ఉంటూ ఉంటుంది. ఎంతో సైలెంట్ గా ఉంటారు ఈ వ్యక్తులు. ఏ పని చేస్తున్నా కూడాను ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది కలగనివ్వరు. అతి రహస్యంగా ఆ యొక్క పనులు పూర్తి చేసేస్తూ ఉంటారు. వీరిని ఎక్కువగా అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వ్యక్తుల విషయానికి వస్తే గనక వీరి జాతకం ప్రకారం ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఈ సమయంలో పని భారం అనేది తొలగిపోబోతూ ఉన్నది. పని ఒత్తిడి కారణంగా జీవితంలో ఏదైతే సమస్యలు ఇప్పటి వరకు ఎదుర్కొన్నారో అవి సకాలంలో మీరు పనులను పూర్తి చేయలేకపోయి ఉంటారు. అటువంటి పని భారం అనేది తొలగిపోబోతూ ఉన్నది. ఈ రాశి వారి జాతకులు, గతంలో భార్యాభర్తల మధ్య ఏమైనా మనస్పర్ధలు కానీ విభేదాలు కానీ వచ్చి ఉన్నట్లయితే గనక ఇప్పుడు పూర్తిగా తొలగిపోయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది బాగా పెరుగుతుంది. అయితే ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో కూడాను అనారోగ్య సమస్యలతో ఏదైతే బాధపడుతూ ఉన్నారో ఆ యొక్క సమస్యలు అయితే తొలగిపోయి ఇక అనారోగ్య సమస్యలు ఏమీ కనిపించడం లేదు. మీరు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కాలం కలిసి వచ్చినా కూడాను ఈ స్త్రీ రీత్యా ఆ యొక్క అనుకూల ఫలితాలు కూడా అననుకూల ఫలితాలుగా మారిపోబోతూ ఉన్నాయి. ఈ స్త్రీ మీ ఇంటి ముందు తాంత్రిక పూజలు చేయిస్తుంది. ఆమె ఈ యొక్క పూజల రీత్యా మీ యొక్క భవిష్యత్తును ప్రశ్నార్థకరంగా మార్చేయాలని, మిమ్మల్ని అంధకారంలోకి తోసివేయాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంది. వారు ఎవరో ముందుగా మీరు తీసుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే అసలు ఏమిటి అంటే గనక ఇది ఏ స్త్రీ వలన జరుగుతుంది, తాంత్రిక పూజలు పరిహారాలు ఏ స్త్రీ చేయిస్తుంది, ఇంతకీ అవి నిజంగా నమ్మొచ్చా అంటే ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఈ యొక్క కాలంలో ఇలాంటివి ఉంటాయా అంటే గనక అది ఏ కాలం అయినా సరే ఖచ్చితంగా ఉంటాయి. ఈ సమయంలో తులారాశి వారు ఈ విషయంలో అయితే ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఇక్కడ ఏమిటంటే గనక వీళ్లకు సంబంధించిన విషయాలను అయితే వీరితో ఎవరితో అయితే వీరు ప్రేమగా ఉంటారో, ప్రేమగా మాట్లాడుతూ ఉంటారో, వీరితో ప్రేమగా ఉన్న వారికి ఖచ్చితంగా వీరి యొక్క విషయాల్లో చెప్పేస్తూ ఉంటారు. వీరి పర్సనల్స్ అన్నీ కూడా వారికి తెలియచేస్తారు. ఈ సమయంలో చెప్పడం అంత మంచిది కాదని చెప్పాలి. ఈ సమయంలో మీ యొక్క వచ్చే సక్సెస్ ని చూసి ఓర్వలేక మీ మీద ఏడ్చేటటువంటి ఈ స్త్రీ కుళ్ళు కుతంత్రాలతో ఇలా చెయ్యబోతుంది. మీకు గొడవలు ఎక్కువగా జరగవచ్చును. గతంలో ఎవరితో అయినా గొడవలు పడి కానీ లేదా విడిపోయినటువంటి మిత్రులు కానీ ఉండవచ్చు. ఇప్పుడు మళ్ళీ అటువంటి వ్యక్తులు మిమ్మల్ని మీతో కలవడానికి మళ్ళీ
మళ్ళీ రాబోతూ ఉన్నారు. వాళ్ళు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, వాళ్ళు వచ్చి మళ్ళీ మీతో మాట్లాడడానికి ట్రై చేస్తారు. మీతో స్నేహంగా ఉండడానికి ప్రవర్తించబోతూ ఉన్నారు. అయితే వారితో మీరు ఇక ఇలా కలవకుండా ఉండడమే మంచిది. ఒకవేళ మీరు వారితో మాట్లాడాల్సి వచ్చినా కూడా అతి తక్కువగా మాట్లాడండి. మీ యొక్క సీక్రెట్స్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ యొక్క స్త్రీతో అస్సలు పంచుకోవద్దు. వాళ్ళు మళ్ళీ మీతో స్నేహంగా ఉన్నట్లు, మీ మీద ప్రేమ కురిపిస్తున్నట్లు నటిస్తూ ఉంటారు. ప్రేమ అనేది ఖచ్చితంగా ఉండదండి. అంతేకాకుండా నిజంగా మీ మీద వారికి ప్రేమ అయితే కాదు అండి, అది అంతా కూడాను మీరు ఏం చేస్తున్నారో, మీకు ఎటువంటి లాభం కలగబోతుంది అనేది తెలుసుకోవడానికి చేసేటటువంటి ట్రిక్స్ మాత్రమే అని తెలుసుకోండి. మీరు పొందేటటువంటి సక్సెస్ మీకు కలగకుండా మిమ్మల్ని ఫెయిల్ చేసేందుకు, మీరు చేస్తున్న పనిలో ఆటంకాలు కలిగింప చేసేలాగా ఈ స్త్రీ ఎన్నో రకాలైనటువంటి యాక్టింగ్లు చేయబోతూ ఉన్నది. ఖచ్చితంగా అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి. వారే వచ్చి మాట్లాడినా వారితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. దూరం పెట్టేయండి. మొహమాటం లేకుండా వారికి చెప్పేయండి. అంటే ముఖం మీద చెప్పేయండి అని కాదండి, మీ జాగ్రత్తల్లో మీరు తప్పక ఉండండి. నిత్యము శివారాధన చేయండి, మీకు మేలు కలుగుతుంది. అలాగే ఏదేని సోమవారం తిథి నాడు శివాలయానికి వెళ్ళి పరమశివుణ్ణి దర్శించుకొని రండి. అలాగే ఆంజనేయ స్వామి ఆలయానికి కూడా వెళ్ళి ఆంజనేయ స్వామి కాలికి ఉన్న సింధూరాన్ని తెచ్చుకుని ప్రతిరోజు నుదుటున ధరించండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా కలగకుండా ఆగిపోతాయి. విపత్కర పరిస్థితుల్లో మీరు అడుగిడకుండా భగవంతుడే మిమ్మల్ని రక్షిస్తాడు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.